In this video, we discuss the theorem based on maximal ideal concept and prime ideal definition and theorems based on it. Okay, now let us start today class. Theorem: an ideal U of a commutative ring capital R with unity. ఏదైనా ఒక కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయ్యి అటువంటి రింగ్లో యూ అనే ఒక ఐడియల్ కనుక ఉన్నట్టయితే అది మ్యాక్సిమల్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కోఎఫిషియంట్ రింగ్ ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అయినట్టయితే. ఓకే, సో మ్యాక్సిమల్కిను ఆర్ బై యూ అనేది ఫీల్డ్, ఈ రెండింటి మధ్య ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చారు. సో చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకుందాం. క్యాపిటల్ ఆర్ అనేది ఒక కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇచ్చారు, అలాగే యూ అనేది ఒక ఐడియల్ అని ఇచ్చారు, అదే రాసుకున్నాం. కోఎఫిషియంట్ రింగ్ మనకి ఆర్ బై యూ అనేది నథింగ్ బట్ ఈ మోడల్లో ఉంటుంది. ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఆర్లో ఉన్న ఎలిమెంట్. ఇది కామ్యుటేటివ్ అవుతుంది, యూనిటీ ఎలిమెంట్ ఉంటుంది అని ప్రీవియస్గా మనం ప్రూవ్ చేసాం. ఇటువంటి ఆర్ బై యూ సెట్లో జీరో ఎలిమెంట్ నథింగ్ బట్ జీరో ప్లస్ యూ మీన్స్ యూ. ఓకే, ఇక్కడున్న జీరో ఎలిమెంట్ అనేది మనకి క్యాపిటల్ ఆర్లో ఉన్న ఒక ఎలిమెంట్. సో ఈ జీరో ప్లస్ యూ నథింగ్ బట్ యూని మనం జీరో ఎలిమెంట్ కింద చెప్పుకుంటాం ఆర్ బై యూలో. అలాగే యూనిటీ ఎలిమెంట్ తీసుకున్నట్టయితే అది 1+u మోడల్లో ఉంటుంది. ఇక్కడున్న 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉన్న ఒక యూనిటీ ఎలిమెంట్. అలాగే మన దగ్గర a+u=u అయినట్టయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ అనే ఎలిమెంట్ యూకి సంబంధించింది అని ప్రీవియస్గా మనం ప్రూవ్ చేసాం. ఇది మనకి సబ్ గ్రూప్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఏ క్యాపిటల్ హెచ్ లేదా స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ హెచ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఓకే, సో అక్కడ స్మాల్ హెచ్ ప్లస్లో స్మాల్ యూ ఉంది, క్యాపిటల్ హెచ్ ప్లస్లో క్యాపిటల్ యూ ఉంది. మల్టిప్లికేషన్ ఆపరేషన్లో ఇక్కడ ఎడిషన్ ఉందన్నమాట. ఓకే, సరే, ఇక్కడ నెసరీ పార్ట్ తీసుకుందాం. నెసరీ పార్ట్లో సపోజ్ యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పి కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆ కోఎఫిషియంట్ రింగ్ ఆర్ బై యూని ఫీల్డ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఆర్ బై యూ అనేది కామ్యుటేటివ్ అవుతుంది, విత్ యూనిటీ అవుతుంది. ఓకే, కాబట్టి ఇంకా మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోయిద్ది ఫీల్డ్ అవ్వడానికి? ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని ప్రూవ్ చేసినట్టయితే ఇనఫ్, ఈ థియరం అయిపోయినట్టే. ఓకే, దానికోసం ఏదైనా ఒక నాన్ జీరో ఎలిమెంట్ని ఆర్ బై యూలో కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ ఆర్ బై యూ అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఈ మోడల్లో ఉంటుంది, సమ్ ఎక్స్ ప్లస్ యూ. దీనిని మనం ఒక నాన్ జీరో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుందాం. నాన్ జీరో మీన్స్ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ జీరో ఎలిమెంట్ మీన్స్ యూ, కాబట్టి ఎక్స్ ప్లస్ యూ అనేది నాట్ ఈక్వల్ టు యూ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అవుతుందో ముందు చెప్పుకున్న ప్రకారం ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు యూ అయినట్టయితే ఇక్కడ బిలాంగ్స్ టు యూ అవుతుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు యూ కాబట్టి మనకి ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అవుతుంది. అంటే దీని అర్థం ఎక్స్ అనే ఎలిమెంట్ ఈ యూ అనే సెట్లో లేదు. యూ లేదు కాబట్టి బయట ఉన్న ఒక ఎలిమెంట్ అవుతుంది. సపోజ్ ఆ ఎలిమెంట్తో జనరేట్ అయ్యే ఎలిమెంట్స్ కూడా యూకి సంబంధించినవి అవ్వవు. సో ఖచ్చితంగా అవి కూడా అవుటర్ పార్ట్ ఆఫ్ యూ ఉంటాయి. సో ఇక్కడ అటువంటి ఎలిమెంట్స్ జనరేటర్ ఎక్స్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం ఒక ఐడియల్ కింద కన్సిడర్ చేసుకుందాం. క్యాపిటల్ ఆర్లో ఉన్న ఒక ఐడియల్, ఆ ఐడియల్కి మనం యూని యాడ్ చేస్తే ఓవరాల్గా ఇది కూడా మనకి ఏమవుతుంది, ఒక ఐడియల్ అవుతుంది. సో యూ కన్నా ఖచ్చితంగా మనం తీసుకున్న ఇటువంటి ఐడియల్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు? యూలో ఉన్న ఎలిమెంట్స్కి ఇంకా జనరేటర్ ఎక్స్ యొక్క ఎలిమెంట్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి. సో అంటే యూ అనేది పార్ట్ ఆఫ్ దేంట్లో ఉన్న పార్ట్ జనరేటర్ ఎక్స్ ప్లస్ యూలో ఉన్న పార్ట్. ఈ ఓవరాల్ సెట్ అనేది మనకి దేంట్లో ఉన్న పార్ట్ క్యాపిటల్ ఆర్లో ఉన్న పార్ట్. సో కాబట్టి మనం దీని నుంచి ఏం రాసుకోవచ్చు, యూ అనేది సబ్సెట్ ఆఫ్ జనరేటర్ ఎక్స్ ప్లస్ యూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని చెప్పి రాసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనం ఏమని తీసుకున్నాం, యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అని తీసుకున్నాం. ఎప్పుడైతే యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుందో మనం తీసుకున్న ఈ ఐడియల్ అనేది ఏదర్ యూ కన్నా సమానం అవ్వాలి, లేదా ఈ ఐడియల్ అనేది ఓవరాల్ రింగ్ క్యాపిటల్ ఆర్ కన్నా సమానం అవ్వాలి.
కాబట్టి ఇక్కడ యూ ప్లస్ జనరేటర్ ఎక్స్ అనేది ఫర్ సపోజ్ ఓవరాల్ రింగ్ క్యాపిటల్ ఆర్కి సమానం అయ్యింది అని చెప్పి మనం తీసుకుందాం. క్యాపిటల్ ఆర్కి సమానం అయ్యింది అంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం 1 యొక్క మల్టిపుల్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి మనం దీన్ని జనరేటర్ 1 కింద రాసుకున్నాం. సో అంటే ఇక్కడ మనకి ఏం కండిషన్ వచ్చింది, జనరేటర్ ఎక్స్ ప్లస్ యూ అనేది జనరేటర్ 1కి సమానం అవుతుంది. అంటే ఈ ఐడియల్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఈ దీంట్లో ఉన్న 1 అనే ఒక ఎలిమెంట్కి సమానం అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ ఆ ఎలిమెంట్ని మనం ఈ విధంగా తీసుకున్నాం. సపోజ్ యూలో ఏ అనే ఎలిమెంట్ ఉంది అని తీసుకున్నాం, ఓవరాల్ రింగ్ ఆర్లో ఆల్ఫా అనే ఎలిమెంట్ ఉంది అని తీసుకున్నట్టయితే సో జనరేటర్ ఎక్స్లో మనకి ఎలా ఉంటాయి, ఎక్స్ యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. సపోజ్ జనరేటర్ ఎక్స్లో ఆల్ఫా ఎక్స్ మల్టిపుల్ ఉన్నాయి అని తీసుకుంటే ఈ యూలో ఉన్న ఎలిమెంట్ని యాడ్ చేస్తే అంటే ఈ సెట్లో ఉన్న ఒక ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకి ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ మోడల్లో ఉంటుంది. ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది 1కి సమానమైంది అని చెప్పి మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, 1 = ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ అయింది. బోత్ సైడ్స్ యూని యాడ్ చేసుకుందాం. సో మనకి 1 + u ఏమైంది, ఏ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ యూ అయింది. సో మనకి కొసెట్స్ యొక్క ఎడిషన్ని రాసుకున్నాం. దాని విధంగా మనం దీన్ని ఏ ప్లస్ యూ ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ కింద రాసుకున్నాం. సో మనకి తెలుసు ఏ ప్లస్ యూ అంటే నథింగ్ బట్ యూ అని. ఓకే, సో ఈ మోడల్ అనమాట. సో ఏ ప్లస్ క్యాపిటల్ యూ = క్యాపిటల్ యూ. అక్కడ స్మాల్ ఏ ప్లేస్లో ఇక్కడ స్మాల్ హెచ్ ఉంది, క్యాపిటల్ హెచ్ ప్లేస్లో క్యాపిటల్ యూ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్, ఇక్కడ మనకి ఎడిషన్ ఆపరేషన్. కాబట్టి మనకి ఏమైంది, ఏ ప్లస్ క్యాపిటల్ యూ అనేది మనకి క్యాపిటల్ యూకి సమానం అయ్యింది, ప్లస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అయింది. ఓకే, సో ఇక్కడ యూ మీన్స్ జీరో ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్కి యాడ్ చేసినా మార్పు ఉండదు. కాబట్టి సేమ్ ఎలిమెంట్ వస్తుంది, అంటే ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అవుతుంది. సో 1 + యూ అనేది ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూని సపరేట్గా కొసెట్స్ యొక్క మల్టిప్లికేషన్ మోడల్లో రాసుకున్నాం. అంటే ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ మోడల్లో రాసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ యూ అనే ఒక నాన్ జీరో ఎలిమెంట్ r/uలో తీసుకుంటే దానికి ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎందుకు, ఒక ఎలిమెంట్ ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్కి ఇటువంటి ఆల్ఫా ప్లస్ యూని మల్టిప్లై చేయడం వల్ల మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆపరేషన్తో. కాబట్టి దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ దిస్. కాబట్టి ఎక్స్ ప్లస్ యూ అనే ఒక నాన్ జీరో ఎలిమెంట్కి r/uలో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఈ ఆపరేషన్ అనేది ఒబే అయ్యింది. కాబట్టి ప్రతి ఎలిమెంట్కి ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి ఇక్కడ r/u అనేది ఏమవుతుంది, ఫీల్డ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రీవియస్గా మనం కాంపిటేటివ్ విత్ యూనిటీ అని ప్రూవ్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యిందని వచ్చింది. కాబట్టి r/u అనేది మనకి ఇక్కడ ఫీల్డ్ అవుతుంది. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. ఇప్పుడు మనం రివర్స్లో కన్సిడర్ చేసుకుందాం. సపోజ్ r/uని ఫీల్డ్ అని కన్సిడర్ చేసుకుని మనం యూని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం. యూని మ్యాక్సిమల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫర్ సపోజ్ ఇంకొక ఐడియల్ యూ డాష్ అనేది ఆర్లో ఎగ్జిస్ట్ అయింది అని తీసుకుని ఈ యూ అనేది పార్ట్ ఆఫ్ యూ డాష్ అని తీసుకుందాం. అలాగే మనం ఇంకా కన్సిడరేషన్ ఏం తీసుకున్నాం, ఈ యూ డాష్ అనే ఐడియల్ యూకి సమానం అవ్వట్లేదు అని తీసుకున్నాం. ఇలాంటి కండిషన్స్ మనం ఎజ్యూమ్ చేసుకుని మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, మనం తీసుకున్న ఈ ఐడియల్ ఇంకొకటి ఏదైతే ఉందో అది ఓవరాల్ రింగ్కి సమానం అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అప్పుడు మనకి ఇంకొక ఐడియలే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఉన్న రింగ్కి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న యూ అనే ఐడియల్లే మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది అని చెప్పి చెప్పచ్చు. సో దానికోసం చూడండి, ఇంకా ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోయింది, యూ డాష్ అనేది ఓవరాల్ రింగ్కి సమానం అవుతుంది అని ప్రూవ్ చేస్తే చాలు. సో దానికోసం ఎప్పుడైతే యూ అనేది పార్ట్ ఆఫ్ యూ డాష్ అయిందో, యూ డాష్ అనేది నాట్ ఈక్వల్ టు యూ అయిందో, సో ఈ రెండు సమానం కాదు కాబట్టి, అలాగే ఇది లార్జ్ కాబట్టి ఫర్ సపోజ్ దీంట్లో ఉన్న ఒక ఎలిమెంట్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఆ ఎలిమెంట్ అనేది దీంట్లో లేదు అని చెప్పి తీసుకుందాం. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యూలో ఉండాల్సిన నెసెసిటీ లేదు, ఈ ఎలిమెంట్ కూడా యూలో లేదు అని మనం తీసుకున్నాం.
ఆల్ఫా అనేది యూలో లేదు. సో మనం ఇందాక ఫస్ట్ నేర్చుకున్న కండిషన్లో ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ యూ అయింది. రివర్స్లో మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అని తీసుకున్నట్టయితే మనకి ఏమి ఒబే అవుతుంది, ఆల్ఫా ప్లస్ యూ అనేది నాట్ ఈక్వల్ టు యూ అవుతుంది. దిస్ మీన్స్ నాట్ ఈక్వల్ టు జీరో ఎలిమెంట్. దిస్ ఇస్ ద జీరో ఎలిమెంట్. సో జీరో ఎలిమెంట్కి సమానం అవ్వటం లేదు కాబట్టి అది నాన్ జీరో ఎలిమెంట్. అంటే ఆల్ఫా ప్లస్ యూ అనేది ఒక నాన్ జీరో ఎలిమెంట్ అని అర్థం. ఓకే, సో ఇటువంటి ఎలిమెంట్ అనేది ఆర్ బై యూలో ఉంది. ఆర్ బై యూ అనేది మనకి ఫీల్డ్ అని చెప్పి మనం తీసుకున్నాం. ఎప్పుడైతే అది ఫీల్డ్ అయిందో దాంట్లో ఉన్న ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ని మనం ఎక్స్ ప్లస్ యూ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి, ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ వాల్యూ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని. కాబట్టి ఆల్ఫా ప్లస్ యూ అనేది ఎక్స్ ప్లస్ యూతో మల్టిప్లై చేస్తే రిజల్ట్ 1 ప్లస్ యూ అవుతుంది. సో కొసెట్స్ యొక్క మల్టిప్లికేషన్ మనకు తెలుసు కదా, ఆల్ఫా ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. ఈ 1 అన్నట్టు తీసుకొస్తే మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఎక్స్ మైనస్ 1 బిలాంగ్స్ టు యూ అవుతుంది. ఇది మనకు ఒక కండిషన్. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బీ ప్లస్ యూ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ మైనస్ బీ బిలాంగ్స్ టు యూ అని. సో ఇది యూలోకి వచ్చింది. యూ అనేది ఆల్రెడీ పార్ట్ ఆఫ్ యూ డాష్. దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యూ డాష్లో ఉన్న ఎలిమెంటే కాబట్టి ఈ ఎలిమెంట్ ఆల్ఫా ఎక్స్ మైనస్ 1 కూడా మనకి యూ డాష్లోకి వస్తుంది. అలాగే మనకి ఇంకా ఎక్స్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఆర్లో ఉన్న ఎలిమెంట్, అలాగే స్మాల్ ఆల్ఫా అనేది యూ డాష్లో ఉన్న ఎలిమెంట్. యూ డాష్ అనేది మనకి ఐడియల్ యొక్క సెకండ్ కండిషన్ ప్రకారం ఆల్ఫా ఎక్స్ అనేది కూడా మనకి యూ డాష్లో ఉన్న ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఆల్ఫా ఎక్స్ యూ డాష్లో ఉన్న ఎలిమెంటే, ఆల్ఫా ఎక్స్ మైనస్ 1 కూడా యూ డాష్లో ఉన్న ఎలిమెంటే. యూ డాష్ అనేది ఆల్రెడీ ఐడియల్ యొక్క ఫస్ట్ కండిషన్ ప్రకారం ఆల్ఫా ఎక్స్ మైనస్ 1 కూడా మనకి యూ డాష్లోకి వస్తుంది. సో ఈ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ క్యాన్సిల్ అయితే మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి పాజిటివ్ 1 అవుతుంది. సో ఈ ఎలిమెంట్ అనేది దేంట్లోకి వచ్చింది, యూ డాష్లోకి వచ్చింది. సో ఎప్పుడైతే యూనిటీ ఎలిమెంట్ అనేది ఐడియల్లోకి వస్తుందో ఆ ఐడియల్ అనేది ఓవరాల్ రింగ్కి సమానం అవుతుంది అని థియరం 1లో నేర్చుకుంటాం ప్రీవియస్గా. సో కాబట్టి ఇక్కడ యూ డాష్ అనే ఇంకొక ఐడియల్ ఉంది అని తీసుకుంటే అది ఓవరాల్ రింగ్కి సమానం అయిపోయింది. కాబట్టి మనం చెప్తున్న ఐడియల్నే మ్యాక్సిమల్ ఐడియల్. కాబట్టి యూ అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమల్ ఐడియల్. ఓకే, గో టు నెక్స్ట్. ప్రైమ్ ఐడియల్స్. An ideal U not equal to capital R of a commutator in capital R is said to be a prime ideal if for all a comma b belongs to capital R and AB belongs to U, that implies A belongs to U or B belongs to U. ఏదైనా ఒక ఐడియల్ ఆ రింగ్కి సమానం అవ్వట్లేదు అంటే పూర్తిగా ఆర్లో ఉన్న పార్ట్. అటువంటి ఐడియల్ అనేది ఒక కాంపిటేటివ్ రింగ్లో ఉంది. దానిని మనం ప్రైమ్ ఐడియల్ అని చెప్పాలి అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ ఆ రింగ్లో ఉండి వాటి ప్రొడక్ట్ అనేది యూలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏ అనే ఎలిమెంట్ అన్నా యూకి సంబంధించింది అవ్వాలి, లేదా బి అనే ఎలిమెంట్ అన్నా యూకి సంబంధించింది అవ్వాలి. అప్పుడు మాత్రమే దాని ప్రొడక్ట్ అనేది యూలోకి వస్తుందని రాయగలం. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందో అప్పుడు మనం ఆ యూ అనే ఐడియల్ని ప్రైమ్ ఐడియల్ అని చెప్పి చెప్పొచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఫర్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ క్యాపిటల్ ఆర్, ఏదైనా ఒక ఇంటిగ్రల్ డొమైన్ తీసుకున్నట్టయితే ద నల్ ఐడియల్ ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్. నల్ ఐడియల్ ఏదైతే ఉందో అటువంటి ఇంటిగ్రల్ డొమైన్లో ఉన్న ఒక ఐడియల్, ఆ ఐడియల్ కూడా ఏంటి అంటున్నారు, నల్ ఐడియల్ మీన్స్ ఓన్లీ జీరో ఎలిమెంట్ మాత్రమే ఉన్న ఐడియల్, జీరోతో జనరేట్ అయ్యే ఎలిమెంట్స్ మాత్రమే. ఓకే, ఏబీ 2 ఎలిమెంట్స్ అనేవి క్యాపిటల్లో తీసుకున్నాం. ఏబీ ప్రొడక్ట్ అనేది నల్ ఐడియల్లో కన్సిడర్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఏబీ ప్రొడక్ట్ అనేది మనకి జీరో జనరేటర్లో ఉందో ఇక్కడ ఏ అనేదైనా జీరో అవ్వాలి, లేదా బి అనేదన్నా మనకి జీరో అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఎందుకు వాటి ప్రొడక్ట్ ఎప్పుడు మనకి జీరో అవుతుంది, ఏదర్ ఒక వాల్యూ ఖచ్చితంగా జీరో అయినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రొడక్ట్ అనేది మనకి జీరో అవుతుంది. కాబట్టి ఏ అనేది జీరో అవుతుంది లేదా బి అనేది జీరో అవుతుంది. కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ఒబే అయింది కాబట్టి ఆ నల్ ఐడియల్ అనేది మనకి ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఓకే, థీరం. An ideal U not equal to capital R of a commutator in capital R
ఏదైనా ఒక కామ్యుటేటివ్ రింగ్ క్యాపిటల్ ఆర్లో ఒక ఐడియల్ యూ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఆ ఐడియల్ అనేది రింగ్కి సమానం అవ్వట్లేదు. అలాంటి ఒక ఐడియల్ ఎగ్జిస్ట్ అయ్యి ఈజ్ ఏ ప్రైమ్ ఐడియల్, అది ప్రైమ్ ఐడియల్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ బై యూ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయినట్టయితే. అలాగే ఇంకొక కాన్వర్స్గా ఏంటి, ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయినట్టయితే అప్పుడు యూ అనేది ప్రైమ్ ఐడియల్ అవుతుంది అని మనల్ని ఈ విధంగా ప్రూవ్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చారు కాబట్టి 2 పార్ట్స్ ఉంటాయి. సో నెసరీ కండిషన్, సఫిషియెంట్ కండిషన్. సో నెసరీ కండిషన్లో ఫర్ సపోజ్ ఆర్ బై యూ అనేది మనం ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ యూ అనే ఐడియల్ని ప్రైమ్ ఐడియల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం ఏవైనా 2 ఎలిమెంట్స్ని మనం ఆర్లో తీసుకున్నాం. అలాగే ప్రైమ్ ఐడియల్ని ప్రూవ్ చేయాలి అంటే ప్రొడక్ట్ అనేది యూలో తీసుకున్నట్టయితే ఏవైనా వాల్యూ ఏ అనేదన్నా యూలోకి రావాలి లేదా బి అనేదైనా యూలోకి రావాలి. ఓకే, సో చూడండి ఏబి అనేది బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నాం. మనం ప్రీవియస్గా తెలుసు మనకు ఒక కండిషన్ ఏంటిది, ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు యూ అని. సో ఏ ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది, ఏబి, కాబట్టి ఏబి ప్లస్ యూ అనేది ఈక్వల్ టు యూ అవుతుంది. సో మనం కొసెట్స్ యొక్క మల్టిప్లికేషన్ని రాద్దాం. అంటే ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు యూని మనం 0 ప్లస్ యూతో మెన్షన్ చేద్దాం. ఇది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ ఎలిమెంట్స్ అనేవి ఆర్ బై యూలో ఉన్న ఎలిమెంట్స్. ఆర్ బై యూ అనేది మనకి ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో ఇంటిగ్రల్ డొమైన్లో ఏబి ప్రొడక్ట్ అనేది 0 ఎలిమెంట్కి సమానం అయితే ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అని తెలుసు ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్ నథింగ్ బట్ ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ. ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ అనేది 0 ఎలిమెంట్కి సమానం అయితే ఏ ప్లస్ యూ అనేదన్నా 0 ప్లస్ యూ అవుతుంది లేదా బి ప్లస్ యూ అనేదన్నా 0 ప్లస్ యూకి సమానం అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది, యూ. బి ప్లస్ యూ అనేది నథింగ్ బట్ యూ అవుతుంది. సో మన దగ్గర ఉన్న కండిషన్ ప్రకారం ఎప్పుడైతే ఈ కండిషన్ ఒబే అయిందో ఏ బిలాంగ్స్ టు యూ అవుతుంది లేదా బి బిలాంగ్స్ టు యూ అవుతుంది. సో మనం ఏం తీసుకున్నాం, ఏబి బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నట్టయితే మనకి ఏ బిలాంగ్స్ టు యూ వచ్చింది ఆర్ బి బిలాంగ్స్ టు యూ వచ్చింది. కాబట్టి ఈ కండిషన్ ఒబే అయింది కాబట్టి యూ అనేది మనకి ఒక ప్రైమ్ ఐడియల్ అవుతుంది. నెక్స్ట్ మనం సఫిషియెంట్ కండిషన్. ఇప్పుడు యూ అనేది ప్రైమ్ ఐడియల్ అని కన్సిడర్ చేసుకుని ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఆర్ బై యూ అనేది కామ్యుటేటివ్ అయింది, విత్ యూనిటీ ఉంది. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, నో జీరో డివైసెస్ ఉన్నాయి అని ప్రూవ్ చేసినట్టయితే ఇనఫ్, ఈ థియరం అయిపోయినట్టే. దానికోసం ఏవైనా 2 ఎలిమెంట్స్ ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ 2 ఎలిమెంట్స్ని మనం ఆర్ బై యూలో కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, మనం నో జీరో డివైస్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి దాని ప్రొడక్ట్ అనేది 0 అని చెప్పి తీసుకున్నాం. సో ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 మీన్స్ 0 ఎలిమెంట్. దీంట్లో 0 ఎలిమెంట్ నథింగ్ బట్ 0 ప్లస్ యూకి ఈక్వల్ అవుతుందని తీసుకున్నాం. సో మన కొసెట్స్ యొక్క మల్టిప్లికేషన్ తెలుసు, ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ. సో నథింగ్ బట్ ఇది ఏబి ప్లస్ యూ ఈక్వల్ టు యూ. మన దగ్గర కండిషన్ ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు యూ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో నథింగ్ బట్ ఏబి ఉంది కాబట్టి ఏబి బిలాంగ్స్ టు యూ అయింది. సో మనకు ఆల్రెడీ ఏమని తీసుకున్నాం, సపోజిషన్ యూ అనేది ప్రైమ్ ఐడియల్ అని తీసుకున్నాం. ఎప్పుడైతే అది ప్రైమ్ ఐడియల్ అయ్యిందో మనకి ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు యూ అవుతుంది ఆర్ బి బిలాంగ్స్ టు యూ అవుతుంది. సో మనం ఇది తీసుకున్నట్టయితే ఏ బిలాంగ్స్ టు యూ అని మనకి ఏమోబే అవుతుంది, ఏ ప్లస్ యూ అనేది ఈక్వల్ టు యూ అవుతుంది. అలాగే బి బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నట్టయితే మనకి బి ప్లస్ యూ ఈక్వల్ టు యూ అవుతుంది. ఓకే, సో యూని మనం ఎలా రాసుకోవచ్చు, 0 ప్లస్ యూ కింద రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, అంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ ఆర్ బి ప్లస్ యూ ఈక్వల్ టు 0 ప్లస్ యూ అని రాసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ వాల్యూ అనేది 0 ఎలిమెంట్ అని తీసుకున్నట్టయితే ఏదర్ ఏ ప్లస్ యూ వాల్యూ అన్న 0 ఎలిమెంట్ అవుతుంది ఆర్ బి ప్లస్ యూ వాల్యూ అన్న 0 ప్లస్ యూకి సమానం అవుతుంది. అంటే నో జీరో డివైజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. అండ్ ఆర్ బై యూలో మనకి నో జీరో డివైజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఆర్ బై యూ కామ్యుటేటివ్ విత్ యూనిటీ, ఇంకా నో జీరో డివైజెస్ ఉన్నాయి కాబట్టి అది మనకి ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో హన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ corollary. Every maximal ideal of a commutative ring capital R with unity is a prime ideal.
కామిటేటివ్ రింగ్ క్యాపిటల్ ఆర్ విత్ యూనిటీలో ఈ తీసుకున్న ప్రతి మ్యాక్సిమల్ ఐడియల్ కూడా ప్రైమ్ ఐడియల్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఫర్ సపోజ్ యూ అనే ఒక మ్యాక్సిమల్ ఐడియల్ని ఇటువంటి కామిటేటివ్ రింగ్ విత్ యూనిటీలో కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఎప్పుడైతే అది మ్యాక్సిమల్ ఐడియల్ అయిందో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనం నేర్చుకున్నాక ముందు తేరంలో మ్యాక్సిమల్ ఐడియల్కి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమని ప్రూవ్ చేసాం, ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఇది ఓబే అవుతుంది, ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అవుతుంది. ప్రతి ఫీల్డ్ కూడా మనకి ఇంటిగ్రల్ డొమైనే, కాబట్టి ఆర్ బై యూ అనేది కూడా మనకి ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. దీని ముందు థియరం ప్రకారం ఆర్ బై యూ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అయినట్టయితే అక్కడున్న యూ అనేది మనకి ప్రైమ్ ఐడియల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.